మన శాలరీ పెరిగినప్పుడు మన లైఫ్ స్టైల్ మాత్రమే మారదు, వేరే ఒక డేంజరస్ ఎలిమెంట్ మారుతుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు మన శాలరీ 30,000 ఉన్నప్పుడు 500 రూపీస్ రెస్టారెంట్ బిల్ అనేది చాలా పెద్ద ఎక్స్పెన్స్ అనిపిస్తుంది. ఆ 500 రూపీస్ పెట్టే బదులు ఒక కేజీ చికెన్ తెచ్చుకొని మంచిగా ఇంట్లో చేసుకొని తినేయచ్చు అనిపిస్తుంది. అదే శాలరీ కనుక 80,000 అయితే 2,000 బిల్ నార్మల్ అనిపిస్తుంది. అదే శాలరీ 1.5 lakhs అయిందనుకోండి, 5,000 బిల్ ఒకేషనలీ కదా నార్మల్ అనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ది డెఫినేషన్ ఆఫ్ నార్మల్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఇదే మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్లో వెరీ డేంజరస్ పార్ట్ అనమాట. మొదట లగ్జరియస్గా అనిపిస్తుంది, అది ఆప్షనల్. కొంతకాలానికి ఈ లగ్జరీ నార్మల్గా మారిపోతూ ఉంటుందన్నమాట. ది సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్లో ది బిగ్గెస్ట్ డేంజర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఎక్కువ కొనేయడం, ఎక్కువ ఖర్చు పెట్టడం కాదు. ఒకప్పుడు లగ్జరీ అనిపించింది, స్లోగా నార్మల్ అవ్వడమే ది బిగ్గెస్ట్ డేంజర్ ఇన్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అన్నమాట. దీనివల్ల మనం ఫినాన్షియల్గా ఫ్రీ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. అయితే మీ శాలరీ పెరిగినప్పుడు లైఫ్ స్టైల్ ఎంత పెరగాలి అనేది ఎపిసోడ్ 5లో చూద్దాం. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ దిస్ సిరీస్. సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.